టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవరా పార్ట్ 1 మిక్స్డ్ టాక్ వచ్చిన ఎన్టీఆర్ సాలిడ్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్గా నిలిపాడు. టోటల్ రన్లో ఈ సినిమా 570 కోట్ల గ్రాస్ వసూలు చేసి 100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని క్లైమాక్స్లోనే చెప్పారు. ఈ క్రమంలోనే దేవర 2 ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఓటీటీలో దేవర సినిమాకు కొంతవరకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ రావడంతో స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేస్తున్నాడు. ఈ స్క్రిప్టులో ఎన్నో ఊహించిన ట్విస్టులు, భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని తెలుస్తుంది. దేవర ఎలా చనిపోయాడనే పాయింట్తో పాటు వర అసలు రూపం బయటపడ్డాక సైఫ్ అలీ ఖాన్ పోషించిన బైరాన్ని ఎదుర్కొనే వైనాన్ని చాలా టెర్రిఫిక్గా డిజైన్ చేస్తున్నారట. కేజీఎఫ్ 2, బాహుబలి 2, పుష్ప 2 తరహాలోనే గూస్ బంప్స్ అనిపించే ఎపిసోడ్స్ 3-4 సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. రెండో భాగంలోనూ పెద్ద దేవరకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ గంటకు పైగా ఉండొచ్చని తెలుస్తుంది. జాన్వీ కపూర్ ట్రాక్ కూడా సీక్వెల్లోనే కీలకం కానుంది. సైఫ్ అలీ ఖాన్తో పాటు మరో విలన్గా బాబీ డియోల్ దేవర 2లో ఖరారైంది. సముద్రంలో కళేబరాలు, దేవర అదృశ్యం, బైరా చేసిన అరాచకాలు, ఎర్ర సముద్రం మీద జరిగిన యుద్ధాలు అని ఇందులో పొందుపరచబోతున్నారు. వార్ 2 సినిమా ముగిశాక ఎన్టీఆర్ దేవర 2పై దృష్టి పెట్టనున్నాడు. అతి త్వరలోనే దేవర 2 మూవీ పట్టాలేకబోతుంది. ఏది ఏమైనా దేవర 2 మూవీ కోసం సాధారణ ప్రేక్షకులతో పాటు నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.